మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న అమరావతి పునర్నిర్మాణ సభ ప్రధానమంత్రి హాజరు కాబోతున్నారు. అయితే గతంలో కూడా అమరావతి ప్రాంతంలో ప్రధానమంత్రి పర్యటించారు. అమరావతికి శంకుస్థాపన చేశారు. అప్పట్లో మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి అప్పట్లో ఉన్నటువంటి విశేషాలు ఏంటి, ఇప్పుడు ఏం జరగబోతుంది తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా అమరావతి ప్రాంతం గతంలో ప్రధానమంత్రి ఇక్కడ శంకుస్థాపన చేశారు, మళ్ళీ ఇప్పుడు పునర్నిర్మాణ సభకు రాబోతున్నారు. ఏం జరుగుతుంది అమరావతి ప్రాంతానికని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే రేపు సువర్ణాక్షరాలతో లిఖించదగిన అత్యంత మధురమైన ఘట్టం. కారణం ఏమంటే, సాక్షాత్తు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు రేపు వచ్చి అమరావతి నిర్మాణ కార్యక్రమాలను చేపట్టబోతున్నారు. ఇది చాలా చాలా మంచి పరిణామము. గతంలో కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇదే అమరావతికి వచ్చి ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 3 ముక్కలాట ఆడి 3 రాజధానులు చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క గొంతు కోసే ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు తిరిగి కోట్లాది మంది ప్రజల యొక్క ఆశా దీపము, ఆశా కిరణము, వరప్రసాదం ఈ అమరావతి నిర్మాణము. కాబట్టి అమరావతి నిర్మాణం జరిగితే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. ఇది ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. తిరిగి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రావడం వల్ల ప్రజల ఆశలన్నీ నెరవేరుతున్నాయి కళలు. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన సమయం. సార్, మీరు ఇందాక ఒక మాట అన్నారు, 3 ముక్కలు చేశారు రాజధాని లేకుండా అని. ఇప్పటికి కూడా భారతదేశంలో రాజధాని లేని ప్రాంతం, రాజధాని లేని రాష్ట్రం అంటే బహుశా ఆంధ్రప్రదేశ్ని చెప్పుకుంటారు. మళ్ళీ బ్రాండ్ అమరావతిని డెవలప్ చేసుకోవడానికి, ఇక్కడ ప్రజలకు మేలు చేయడానికి ఎలాంటి ప్రణాళికలు చేసే అవకాశం కనిపిస్తుంది? ఇప్పుడు అమరావతి నిర్మాణం కోసం వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్నారు. ఈ ఐఏఎస్ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, హైకోర్టు కానీ, సెక్రటరియట్ కానీ తిరిగి నిర్మాణం అవుతాయి. ఈ 2-3 ఏళ్ళ లోపలే కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి ఇంకా రాజధాని మార్చేదానికి అవకాశం లేకుండా పార్లమెంట్లో కూడా చట్టం చేయాలని ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇదే పర్మనెంట్ రాజధాని. కాబట్టి దేశ విదేశాల నుంచి ఉన్న పారిశ్రామికవేత్తలు కానీ ఇక్కడ వచ్చి పనులు చేసుకోవాలంటే ఒక ధైర్యం వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది, స్ఫూర్తి వస్తుంది. కాబట్టి ఇది మంచి అవకాశం. మీరు అంటే వాస్తవంగా సూటిగా మాట్లాడతారు. ఒక విషయం చెప్పాలి, గతంలో సరే ఈ వైసీపీ పాలన వచ్చినా రాకపోయినా దానికి ముందు ఒక 2-3 సంవత్సరాలు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు స్ట్రగుల్ ఫీల్ అయ్యారు. అంటే ఎక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ జరగలేదు. సో కేంద్రం కూడా సహకరించలేదనేటువంటి ఇది ఉంది. ఇప్పుడు మళ్ళీ కేంద్రం సహకరిస్తుందనేటువంటి నమ్మకం ఉంది, ప్రజల్లో ఉంది. ఎలాంటి సహకారం కావాలని కోరుకుంటున్నారు? చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అమరావతి రైతులు మహిళలతో సహా అనేక రకమైన కష్టాలు ఎదుర్కొన్నారు. వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినా కూడా దాదాపు 1000 రోజుల పైగా ఉద్యమం చేయడం అనేది ఇది ఒక భారతదేశంలోనే అరుదైన అత్యంత గొప్ప రికార్డు. ఇది వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది కాబట్టి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు. తిరిగి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి మా కళ్ళని నెరవేరుతాయి, మాకు న్యాయం జరుగుతుంది అనే ఆలోచన ప్రజల్లో ఉంది. ఈ రైతులంతా చాలా ఆనందంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తున్న ఆలోచన వాళ్ళకు వచ్చింది కాబట్టి రైతులంతా కలకలాడుతున్నారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా అమరావతికి అయితే ఇంకా మార్చేదానికి ఏమాత్రం అవకాశం ఉండదు. ఎందుకంటే చట్టాలు చేస్తున్నారు, ప్రజలు కూడా ఒప్పుకోరు. లాస్ట్ అండ్ ఫైనల్ సీన్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి. మొత్తంగా భవిష్యత్తులో అమరావతి ప్రాంతాన్ని అంటే రాజధానిగా ఉన్నటువంటి అమరావతిని మార్చే సాహసం కానీ అవకాశం కానీ ఏ పార్టీకి లేకుండా చట్టాలు చేయబోతున్నామనేది మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఇప్పటికే స్టార్ట్ అయింది. కేంద్రం ఒక చట్టం చేయబోతుంది, బలమైన చట్టం. ఆ చట్టంతో అమరావతి శాశ్వత రాజధానిగా ఆంధ్రప్రదేశ్కు మిగిలిపోనుందనేది ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి.